హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు ఇక నిన్న చాలా మంది ఇట్లా మా డాడీ వచ్చిర్రు అనంటే చాలా కామెంట్స్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. అయితే మా డాడీ సడన్ గా రావడానికి కారణం ఏంటి అనంటే మొన్ననే వేర్రు జాన్వర్లా కానీ మళ్ళీ వచ్చిర్రు అన్నమాట. ఒక 10 days లీవ్ తోటి వచ్చిర్రు. ఎందుకు అనంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది దోస్తులు. మరి 10 days లో క్లియర్ అవుతుందా లేదా లేకపోతే మళ్ళీ ఎక్కువ లీవ్ తీసుకొని ఉంటారా ఏది అనేది తెలియదు. ఇక మేమైతే వెళ్ళి చూసి రావాలి కదా అని వెళ్ళినామన్నమాట. సాటర్డే రోజు మధ్యాహ్నం వెళ్ళేసి నిన్న సాయంత్రం వచ్చినాం. ఇక నిన్న అందరు వచ్చేసరికి మేము వీడియో వేయలేకపోయినాం. టకటక వీడియో వేసేసుకొని మళ్ళీ మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చినాం దోస్తులు. మాదైతే 3 hours 4 hours జర్నీ అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికా నుండి అత్తగారింటికి మేము ఉండే ప్లేస్కి. చాలా థ్యాంక్స్ అందరికి. చాలా మంది అడిగిర్రు అసలు ఎందుకు ఇంత సడన్గా వచ్చిర్రని. ఇక ఆయనకైతే హెల్త్ ప్రాబ్లం ఉంది దోస్తులు, అందుకే రావాల్సి వచ్చిందన్నమాట. ఇక భగవంతుందయ్యా త్వరగా కోలుకోవాలని మేమైతే అనుకుంటున్నాం. దోస్తులు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి దోస్తులు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 37 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వచ్చినాక ఏమంటాడో ఏమో, నన్ను ఇంట్లోకి రానిస్తాడో రానియడో. రానియకున్నా మంచిదే, నేను ఇక్కడనే జత్తగాని అక్కడికి పోతే వాడు నన్ను ఏదో ఒకటి వేసేటట్టే ఉన్నాడు. ఏమైనా మంచిదే, నా ఇంటికాడ నేనున్నదే నాకు బెటరు. ఓ శ్వేత, జర మీ ఇంటికి పోయే. వాడు పనికి పోయి ఆష్ట మీద అత్తడు. మళ్ళా వాడొచ్చినాక లొల్లి కొట్లాట ఎందుకు? అత్తమ్మ, నన్ను అయినా చంపినా మంచిదే, నేను పోను. ఎందుకు పోతే చెప్పు? నేనేం తప్పు చేసినా నీ ఇంట్లోకి పోవాలి, ఆయనకు దూరంగా ఉండాలి. ఇష్టపడే కదా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ గుణం చేయబట్టే ఆయనకి నీ మీద మనసు ఇరిగింది. ఆరా పోరా అని కొట్టుడు, భర్తకు విలువ ఇయ్యకుండా మాట్లాడు, నన్ను కొట్టుడు, నన్ను తిట్టుడు. నన్ను ఎట్లా చేసినవే నువ్వు? చేసినత్తమ్మా, నేను చెయ్యలేదు అని అంటలేను. నేను ఏదో తప్పు చేసిన, అయిందేదో అయిపోయింది. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అత్తమ్మా. ఇక నేను ఇంకా దూరం ఉంటే నా భర్త నాకు ఇంకా దూరం అవుతాడన్న ఆలోచనతోటి మీతోటి నా భర్తతోటి మంచిగా ఉండాలని వచ్చినత్తమ్మా. నువ్వు వచ్చిరావు గాని వాడు ఇప్పటిదిప్పుడే మారారంటే నేను నమ్ముతలేను, నా కొడుకు కూడా నమ్మడు. నీ అవ్వ ఏదో ప్లాన్ కొద్దేం నిన్ను ఇక్కడికి పంపింది. ఏదత్తమ్మా నిజం, మీరు ఏ దేవుని మీద ఒట్టేయమన్నా కూడా నేను వేస్తా. ఒట్లేందుకే ఒట్లు, వాడు అత్తాండు, నాకు భయం అవుతుంది. సప్పుడేక ఓయే ఆయనతోటి తిట్లేందుకు తినడు, ఒక తన్నులెందుకు వాడు. ఓ 2 రోజులు అయినాక అద్దు పోయే అని కోపం చల్లారని. ఎందుకు వచ్చిందటమ్మా? నువ్వు ఎవడు రమ్మన్నాడే నా ఇంటికి? వేస్ట్ దానా, ఇన్ని రోజులు ఏదో పాపం పోని అని అనుకున్నానే, కానీ ఈ రోజు నుండి నువ్వు మొత్తానికే నేను అద్దని ఫిక్స్ అయినా. అవును, నువ్వు నాకు అద్దు. అమ్మా, నేను దీనికి విడాకులు ఇస్తా. ఎందుకు అనంటే దీని అవ్వ తీరు ఇది కూడా తయారైపోయింది. నేను ఏం చేసినా నువ్వు అట్లా అంటున్నావు? నేను మారినా మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటా, ఒక ఇంటికి కోడలు లెక్క ఉంటా. ఈ కాళ్ళు మొక్కుతా, నేను ఎక్కడికి పోను, నాకు ఇదే ఇల్లు. లేదు లేదు, నేను అస్సలకే నమ్మా. నువ్వేదో ప్లాన్ ప్రకారమే వచ్చినావు. నన్ను నా అమ్మను చంపి ఈ ఉన్నదంతా దొబ్బుదామనే వచ్చినవే. పొట్టు అట్లా కాదండి, మీ కాళ్ళు మొక్కుతా, నన్ను అట్లా అనకండి. ఛీ దొమ్మరదానా, నీ ముఖం చూసినా కూడా జట్ట, నీ ముఖం చూడాలని లేదు, నీ మీద అసలు నిన్ను టచ్ చేయాలని కూడా లేదు. నిన్ను కొడితే నువ్వు తాకుతావు కాబట్టి అసలు నిన్ను కొట్టను కూడా కొట్టబుద్ధి అయితే లేదే. కానీ నేను ఒకటే కోరుకునేది, నా ఇంట్లో ఉండే అవసరం లేదు. నువ్వేదో ప్లాన్ కొద్దే వచ్చినావు, నాకు తెలుసు. ఆగరా ఆగరా, ఆ
అది మారినా నేను మా అవ్వగారింటికి పోను, మా అవ్వ ఈడికి రాదు, నేను మంచిగుంటా నా భర్త తోటని అప్పడుసుంది అంటాంది. అది మంచిగుంటానంటే నువ్వు నమ్మినవా అమ్మా? దాంతోటి ఎన్నో తిట్లు తిన్నావు, ఎన్నో దెబ్బలు తిన్నావు. గా లంగబొడ్డి మంచిగుంటదంటే నువ్వు నవ్వుతున్నావా అనే? అది పెద్ద ప్లాన్ ప్రకారం వచ్చింది. ఇది కూడా వాళ్ళ అవ్వ తీరు మొగని చంపి ఇంకోన్ని వడదామనే వచ్చింది, నీకు తెలియదు. నా మీదొట్టు అస్సలు కాదండి, మీ మీదొట్టేస్తున్నా. మళ్ళీ ప్రేమించిన కాబట్టి నా మనసంతా నీ మీదే ఉంది కాబట్టి నీకోసమే నీతోటే బతుకుదామని వచ్చిన, అంతే తప్పించి వేరే ఏది లేదు. అవునా? నీ ఇంటికి రోజు వచ్చేటోడు పోయేటోడు ఎవడు? వలత్తర్రా. అబ్బో వీళ్ళు చిన్నోళ్ళు అనుకుంటున్నావా అమ్మా? నేను ఇవాళ ఓంగా చూసిన ఒకడు ఇంట్లో వచ్చిండు. అయితే వాన్నట వీళ్ళు ఊకే ఫోన్ చేసి రమ్మనుడట. ఏంది? నువ్వు నోరు తెరిచినా కూడా నేను భయపడటోని కాదు అమ్మా, చెప్పేదినే. వాణ్ణి పొద్దున రమ్మనుడట, పొద్దుకంగా రమ్మనుడట. వాణ్ణి ఉండు ఎటు పోతావనుడట. అవ్వును బిడ్డ ఎవడాడు మరి? ఏమో ఎవడో బిడ్డ ఉంచుకున్నోడు కావచ్చు. ఏందే గా పని కూడా చేస్తున్నావా అనే నువ్వు? అత్తమ్మ నిజం చెప్తున్నా, నాకెవ్వరో కూడా తెలియదు. ఈ ఇంట్లోకి వచ్చినోడు నీకు తెలియదనంటే నేను ఎట్లా నమ్ముతా? ఆ ఇంట్లోకు ఎవరు వచ్చారు? ఆయనే మా నాన్నోళ్ళ దోస్తు, ఆ అంకులోళ్ళ దోస్తు. వచ్చిండు పోయిండు అంతే తప్పించి వేరే ఏం లేదు. దొంగముండా అబద్ధాలు ఆడగకు. నీ అవ్వ కదా అబద్ధాలు ఆడి 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 ఇద్దరు కలిసి నన్ను ముంచిర్రు. మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను అబద్ధం ఆడి ఏం చేస్తానచ్చినవే ఇంట్లకు? నాకైతే నీ మీద అస్సలకే నమ్మకం లేదు. నువ్వు ఎవడైతే నీ ఇంట్లోకి అత్తుండో వాని దగ్గరనే వానితోటే ఉండిపో. అమ్మా వానికట ఫోన్ చేసి అద్దెమ్మనుడట ఇద్దెమ్మనుడట అంతా ఫోన్లు చేసుకుంటా పిస పిస మాట్లాడుడట. నువ్వు వీణ్ణే ఉండు రాత్రి అని వానికి ఫోన్ చేసి అనుడట అమ్మా. అవునేవో సిగ్గులేందానా నీకు? నా కొడుకున్నాడు కదనే, వనుకో ఫోన్ చేసి రాత్రి ఉండు పొద్దునుండు అని అనుడు ఏమవసరమే? నీ అవ్వకున్ను నీకున్న రీతి ఎటు పోతుంది? నీ అవ్వదే నీకచ్చింది. ఒగడు పోతే ఒగడని మంచిగా దొరకబడుతున్నారు. అత్తమ్మ నిజం చెప్తున్నా, వాడు మా నాన్న కోసం వచ్చిండు పోయిండు. ఆయన ఉంటే మాట్లాడిండు గాని వానికి నాకు ఏ సంబంధం లేదు. అమ్మా ఇది 2 నిమిషాలల్లా ఈ నుండి పోవాలి, లేకపోతే గొడ్డలు తెచ్చి దీన్ని నరుకుతా. ఎట్లయితే అట్లాయే. ఏమైందిరా మళ్ళా? చూడు నరసక్క, దీని సంగతి చూడు. ఇది ఒగడు కాకపోతే ఒగడని ఇంకోని పట్టింది. ఏంటి? లేదు నర్సక్క, నిజం నర్సక్క. వాడు మా నాన్న గురించి వచ్చిండు, ఇయ్యొక్క రోజే వచ్చిండు, నిన్నొచ్చి పోయిండు అంతే తప్పించి వానికి నాకు సంబంధం లేదు. నువ్వు రమ్మన్నోడే వాడు నాకు కలిసి మరి చెప్పిండు. గీసోండి సంగతి గిట్లా గిట్లా రమ్మంటుంది గిట్లా అదంటాంది అని. వాడు ఎందుకు చెప్తాడు? వానికి ఏం తీట అని చెప్తాడు. అన్న నాకే మంచిగా అనిపించలేక సప్పుడేక నేను ఇంట్లోకి వచ్చినా వాళ్ళు ఏం ఆడోళ్ళు ఉన్నారు ఇద్దరు అవ్వ బిడ్డలు అని వాడు అనబట్టే. అవునే, వాడు చెప్పంది నా కొడుకు ఎట్లా తెలుస్తుంది? అంతా తెగవాడున్నావు. అత్తమ్మ నేను చెప్పేది నమ్మత్తమ్మ, నీ కాళ్ళు మొక్కుతా. ఏంటే ఓ శ్వేత, ఆ పోరానికి మంచిగా లగ్గమైతే ఆ పోరిని ఎల్లగొడుతుంది. మరి ఎల్లగొట్టిన దానివి నీ మొగంతోటి నువ్వు సక్క ఉండంక గీయేశాలేందే? ఊర్లో ఎవరికన్నా తెలిసినా కూడా పోరని ఇజ్జత్ పోతుంది, పోరడు ఊరేసుకునే కాలం. అయ్యో నరసక్క, మీకెట్లని చెప్పాలి, ఏమని చెప్పాలి? నాకు వానికి అస్సలకే సంబంధం లేదు. నాకు భర్త కావాలి, నా భర్త నాకు కావాలని నేను ఇంటికి వచ్చిన. నేను ఇప్పటి నుండి మంచిగా ఉంటాని అంటున్నా. కాదు కాదు, నువ్వేదో మనసులో పెట్టుకొని గీ 4 రోజులకే మారినవంటే ఎవడు నమ్ముతాడే? నువ్వు నీ అవ్వేదో ప్లాన్ చెప్పింది, ఆ ప్లాన్ ప్రకారం ఇంట్లో జొత్తా అని చూస్తున్నావు. సోచినాక మా అవ్వ కొడుకులకు ఏదో పెట్టి సంపేసి ఆస్తంతా ఆక్రమించుకుందామనే చూస్తున్నావు. నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. నువ్వు నాకు అద్దే అద్దు. నీకు విడాకులిచ్చి పారెత్తా, ఏన్నన్న సావిగా ఏపేవో అప్లై చేసత్తా. అట్లా ఎయ్యకు, నీకు దండం పెడతా. నాకు నువ్వు కావాలి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమిస్తాను. ప్రేమించేదానివి పరాయి మోగానికి ఫోన్ చేసి రమ్మనుడేంది ఉండుమనుడేందే? అమ్మా
నేను ఇంట్లోకి పోతున్నా, అది మాత్రం ఇంట్లోకి వస్తే మంచిగా ఉండదు. నువ్వు ఇంట్లోకి ఒక్కదానివే రావాలే. నాకు ఒర్రేంత ఓపిక లేదు. దాని లెక్క బర్రెగా తిన్నట్టు తినుకుంటా అంతోటి ఇంతోటి అది చేసుకుంటూ ఉంటలేను. నేను పనికోయి వచ్చినా నాకు సాధన అయితే లేదు. నేను ఇంట్లోకి పోతున్నా, దాన్ని ఇటు నుండి ఇటేగే నువ్వు బయటికి. పోయే ఇక పో. ఆంతోటే ఉంటావో లేకపోతే ఇంకెవరితోటి ఉంటావో ఉండిపో. నర్సక్క, నీ కాళ్ళు మొక్కుతానని చెప్పేది ఒక్క నిమిషం విను. అసలు నేను ఎందుకు వచ్చినా ఏం కథ అనేది మీ ఇద్దరికి చెప్పుతా, మీరు ఇనుర్రి. అత్తమ్మ, నీ కాళ్ళు మొక్కుతాని బాంచను. నువ్వు తిట్టినా పడతా, నువ్వు కొట్టినా పడతా. నా పరిస్థితి ఘోరమున్నది. ఎందుకే, ఏమైంది? ఇక మీ దగ్గర నిజం దాసుడు ఎందుకు? అయితే నన్ను శ్రీను కొట్టిండని నేను ఇంటికి వెళ్ళిపోయినా కదా. వెళ్ళిపోయినాక మా నానుండి అన్నాడు, ఎందుకు కొడతాండు తిడతాండు, నువ్వు ఈయన్నే ఉండు, నీ భర్తను నేను బెదిరిస్తానన్నా నిన్ను ఇంటికి పిలుచుకుంటాడు కావచ్చు, నీతోటి మంచిగా ఉంటాడు కావచ్చు అని వాడన్నాడు. ఆ అంకులు అంటే సరే నానా, నీ ఇష్టం, నాకు నా భర్త కావాలి, నా భర్త నన్ను ప్రేమగా చూడాలని నేను చెప్పినా. అంటే నా కొడుకును కొట్టి బెదిరించే ప్లానింగ్లు కూడా వేసిర్రన్నమాట మీరు. కాదత్తమ్మా, నువ్వు ఈను అన్నాక సరే అన్న. వాళ్ళకు ఎవరో ఇద్దరు తెలుసు అనంటే ఆ ఇద్దరిని రమ్మన్నాడు ఇంట్లోకు. ఇక అల్లా ఒకడు నన్ను చూసి, నువ్వు మంచిగున్నావు, నిన్నెట్లు వదిలిపెట్టినని నాతోటి అసభ్యంగా ప్రవర్తించుడు నర్సక్క. అవునా? నేను అప్పటికే మా నాన్నను తిట్టినా, మా అమ్మను కూడా తిట్టినా, ఇన్ని బయటకు గెదుముర్రి అని. ఆయనత వాడు పోయిండు, మళ్ళా తెల్లారి వచ్చిండు. నువ్వు మంచిగా ఉన్నావు, నీ భర్తను వదిలేయి నా దగ్గరికి రా, నిన్ను మంచిగా చూసుకుంటా అని అన్నాడు. లేదు లేదు అని అన్నా. అంతా కథ నువ్వు వల్లకే. నేను నమ్మే ఆ శివయ్య మీద ఒట్టత్తమ్మా. అల్లా ఆయన రాత్రి వచ్చిండు, నిన్ను చంపుతా, నిన్ను అజ్జేస్తా ఇజ్జేస్తా, నువ్వు నాతోటి ఉండకపోతే, నా దగ్గరికి రాకపోతే నిన్ను పొడిచి చంపుతా, నిన్ను అట్లా చేస్తా అని రాత్రి బెదిరించిండు నర్సక్క. బెదిరిస్తే నేను ఒకటే మాట అన్నా, నేను పీరియడ్స్ తోటి ఉన్నా, నేను ఒక 2 రోజులైనాక నిన్నతోటి మాట్లాడతా అని చెప్పిన భయానికి ఆ రాత్రి మా వాళ్ళు సప్పుడేక ఉన్నారు. వాడు డోర్ తీయడానికి ఓనిత్తలేడు, అమ్మను అన్ను ఆయనను విలువడానికి ఛాన్స్ ఇస్తలేడు. ఇక ఏదో 2 రోజులు ఆగు అని చెప్తే పోయిండు. ఇక నేను మా అమ్మని తిట్టినా, ఆయనని తిట్టినాక తెల్లారు వచ్చినాక నువ్వు బెదిరించుడు వద్దు, ఆయనని ఏదద్దు, మా పైసలు మాకియ్యి, లేకపోతే సప్పుడేక ఉండు అనంటే సరే అనుకుంటా పోయిండు. ఇక వాడు నా గురించి ఏమెక్కించి చెప్పిండో నా భర్తకు. వాడు మొత్తం నన్ను వెరైటీగా యూసుడు, వెరైటీగా మాట్లాడు, నన్ను లొంగ తీసుకుంటా అని యూసుడు నర్సక్క. అవునా? మరి మీ అవ్వకును అని చెప్తే ఏమంటారు? ఇక ఆయనే రానియ్య ఇంటికి అని చెప్పిండు. ఇక నేను ఇట్లనే ఉంటే ఆయనతో వాడు నన్ను ఏం చేస్తాడో అని నాకు భయమైంది. కానీ వాడే నా భర్త దగ్గర పోయి నీ పెళ్ళంగి సొంటిది గిట్లా అని ఎక్కించి చెప్పిండు. వాడు నన్ను ఏదో వేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలనో, మరి లేకపోతే నన్ను లొంగ తీసుకోవాలనో ఆయన నా భర్తకు ఎక్కించి చెప్పిండు. నా భర్త నన్ను వదిలిపెడితే వానితోటి ఉంటదని అనుకోని. ఇక అట్లున్నాయి మీ కథలు. ఎవ్వరైనా గా పరాయి మొగన్ని ఇంట్లకు రప్పిత్తరా అనే శ్వేత. ఇక నీ అవ్వ తెగబడే ఉండే. ఒకడు కాకపోతే ఒకడు ఏమైతుంది, పైసలు వస్తాయి అని అనలేదని అవ్వ. అట్లేమనలేదు అత్తమ్మ. ఇక నాకు భయమైంది, వాడు ఎప్పుడు వచ్చి నన్ను ఏం చేస్తాడో అని భయమైంది. మా అమ్మ కాదు అనంటే మేమిద్దరమే ఉంటామాయే. రాత్రి మమ్మల్ని ఏం చేసేది తెలియదు. అందుకనే నేను నా భర్త దగ్గరనే ఉంటా అని వచ్చిన అత్తమ్మ. నన్ను కొట్టినా తిట్టినా నా భర్తే అని వచ్చిన. నా భర్త నాకేడ దూరం అవుతాడో అని వచ్చిన. కానీ ఆ దొంగ బాడుకవే నా భర్తకి ఎక్కించి చెప్తాడని అస్సలు అనుకోలే. అయ్యో, ఎట్లున్నది ఇప్పుడు కట్టం? మంచిగా ఉన్నదా? ఎప్పుడైనా ఒక ఆడదాంది కానీ
ఒక మొగోని ఉసురు గాని తాపిచ్చుకోవద్దు. అందరికి మేలు చేయకుండా మంచిదే గాని కీడు వేయద్దు. పాపం ఆ పోరిని విలవిలా ఏడిపించుకున్నావు, నీ మొగని నువ్వు దగ్గర పెట్టుకున్నావు, అది నీ కొట్టిపించినావు, దాని నానా కష్టాలు పడిపించినావు. కర్మ అనేది ఎటుపోతుంది. ఆ రోజుల్లా సంవత్సరాలు పట్టింది గాని ఈ రోజుల్లా ఎంటదెంటనే దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు నీ బతికేంది, నీ భవిష్యత్ ఏంది? మొగడేమో అద్దానంటాడు, ఆ పరాయి మొగడేమో నిన్ను లొంగ తీసుకుంటా లేకపోతే నిన్ను చంపుతానంటాడు. ఇక నీ బతుకు ఎట్లున్నదిగా? అత్తమ్మ నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా అత్తమ్మ. అయినను నన్ను ఒకటి అత్తమ్మ, నీ కాళ్ళు మొక్కుతా. ఇప్పటి నుండి నేను మారి మంచిగా ఉంటా. ఏమోనే తల్లి, నేను ఎప్పుదే ఇంటాడే. ఎందుకో నాకు నిన్ను అస్సలకే నమ్మబుద్ధి అయితలేదు. నా కొడుకు కూడా నమ్మడు. మరి ఇదంతా నీ అవ్వ చెప్పిన కథల్ని చెప్తున్నావో లేకపోతే నిజంగా జరిగిందో లేదో ఆ భగవంతునికి ఎరక గాని ఇక నేనేం చెప్పినా నా కొడుకు నమ్మడు, అద్దు అని అంటాడు. కథ వాడు వచ్చి చెప్పినట్టున్నాడు, నా కొడుకు మనసులో పడ్డది. ఇక నువ్వు అద్దే అద్దు, విడాకులు కావాలని అనబట్టే. అత్తమ్మ నీకు దండం పెడతా అత్తమ్మ, నువ్వు ఈయనను ఒప్పి గిసుండి సంగతట్రా కొడుక అని మీ కొడుకుకు ఎప్పు. నేను వచ్చి ఇక్కడనే ఉంటాత్తమ్మ, నేను అక్కడ ఉండలేను. నాకు శ్రీలు తప్ప ఎవరు నా మనసులో లేరు. నేను అట్లా చేసేదాన్ని కూడా కాదు. ఏమతి పొల్ల, ఇప్పుడైతే ఇంటికి ఓ, మేము మరి ఆ పొలగాంతోటి మాట్లాడతాం తీయి శ్రీలతోటి. గిసోంటి సంగతట అని చెప్పుదాం. అయినా నమ్మడు ఆ పిల్లగాడు. ప్లీజ్ నర్సక్క, మీ కాళ్ళు మొక్కుతా. మిమ్మల్ని ఎన్నో మాటలన్నా తప్పైందని కాళ్ళు మొక్కుతా గాని నన్ను నా భర్తను కలుపుర్రి, మీకు దండం పెడతా. అత్తమ్మ నేను నిన్ను కొట్టినందుకు తిట్టినందుకు నన్ను క్షమించత్తమ్మ. నీ కాళ్ళు మొక్కుతున్న అత్తమ్మ, నా భర్తను నన్ను కలుపత్తమ్మ. ఏమోనే యోగీశ్వరుడు సంగతట అని నరసమును నేను పోయి ఇప్పుడు చెప్పుతావు. చెప్పుతే మరి ఏమంటాడో నేను ఫోన్ అన్నీ ఎత్త పోయిగా. ఇప్పుడైతే ఈడ ఉండకు, గిసోంటి సంగతట అని నా కొడుకుకి చెప్తా. మరి నా కొడుకు ఏమంటాడో దాన్ని బట్టి నీకు ఫోన్ చేస్తా. సరే అత్తమ్మ, పోతున్నా గాని నేను రేపటి సుందొచ్చి ఇన్నే ఉంటా. లేకపోతే వాడు నన్ను ఏదో చేస్తాడు. సరే సరే పో. చూసినావా అనే దీని బహురూపులాట. ఎవడో మొగోడట, ఈ సంగతట, ఈ కథనట. ఆడిది సంది అంది మొగోడు ఏడుకచ్చి లొంగ తీసుకుంటాడే నాకు అర్థం కాదు. నాకు తెలిసి పొల్ల నిజమే చెప్తుందని అనిపిస్తాంది సమ్మక్క. ఏమోనే ఇయ్యాల రేపు ఎవరిని నమ్మత్తలేదు. ఇట్లున్నోళ్ళే మొత్తం శత్రువులయ్యి మనుషులను చంపుతారు. అది మరి నా కొడుకును చంపుతా అని పెట్టుకున్నారా లేకపోతే ఏం ఐడియాలు వచ్చిన వాళ్ళకు ఏం ప్లానింగ్ వేసిర్రో నాకైతే అర్థమైతలేదు. చీకటై పాడైతుంది అటు ఇటుదా. మా కొడుకుతోటి అందని రాయే నర్సవ్వ. ఈ దొంగముండా ఇంకోన్ని బట్టి నన్ను చంపుతే ఇక ఏ బాధ ఉండదు, వాంతోటి ఉండొచ్చు అనుకోని ప్లాన్ వేసుకొనే ఇది నా దగ్గరకు వస్తుంది. గాని నాకు తెలుసు అట్టిగా మంచి అమ్మాయిని నేను దూరం చేసుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి నా కళ్ళలోనే మెరుతుంది. లత, నిన్ను ఎంతో కొట్టి ఎంతో తిట్టి దూరం చేసుకున్నా. నేను చేసిన తప్పే అది. ఇలాంటి మంచి అమ్మాయి మన ఇంట్లో ఉంటుంటే అందరం సంతోషంగా ఉందాం కావచ్చు. ఈ దరిద్రది వేసిన ప్లాన్లకు నాకు తెలియకపాయే నేను ఘోరం చేతిని నిన్ను. ఎంత మంచిగా ఉంటుందా అమ్మాయి. ఛీ, విడాకులు ఇవ్వకున్నా అయిపోవు. అయితే దరిద్రపుది పోయిందా? పోయింది బిడ్డ, అదేందో పెద్ద స్టోరీ చెప్పుతాంది. లవ్వ బిడ్డలు లంగలే పెద్ద కథలుతారు. నువ్వు చూడలేదా? ఏందో నిన్ను బెదిరిద్దామని వాళ్ళిద్దరిని ఆ బాడకవు రమ్మన్నాడట ఇంట్లకు. రమ్మంటనట ఆ బాడకవు చూసి దీన్ని చూసి నువ్వు మంచిగున్నావు, నీ మొగున్నదిలే అని దీన్ని లొంగ తీసుకుంటా అని చూసిండట. అవునా? ఇంకేం చెప్పింది? మంచిగానే కథ చెప్పింది. ఆయనతో లొంగ తీసుకుంటానంటే ఇక ఇది నాకు భర్త కావాలని అన్నదట. ఏందో రాత్రి వచ్చిండట, అత్తే నేను చంపుతా నిన్ను కొడతా నా దగ్గరికి రాకపోతే అని అన్నాడట. అంటే గిట్లా నాకు పీరియడ్స్ ఉన్నదని ఆయనతో వాడిని ఎల్లగొట్టిందట. 2 రోజులైనాక చూద్దామన్నదట. ఇక నాకు అత్తమ్మాడు ఉంటే భయం అవుతుంది, వాడు నన్ను ఏదో ఒకటి చేసేటట్టున్నాడు. నేను ఈయన్నే ఉంటా, నాకు నా భర్తే కావాలని ఏడుతాందిరా.
దొంగ ముండా అది రమ్మనంది వాడెందుకు అత్తడే వాడు దాని క్లాస్మేటో మరి దాని చిన్నప్పటి నుండి దోస్తోనట ఎవర్రాడు అసలు వాడిని చూసిందా నేను? వాని ఊళ్ళే గటు మొకయి పాడైతారు వాళ్ళు గూండాగాళ్ళు అవునా? ఈ మంచిగా వాళ్ళు సంపాదిస్తారని అవ్వ రమ్మనవచ్చు బిడ్డకు దోల్దామని అవ్వకెప్పుడు ఇంకోటి పోతే ఇంకోడే అనే కదా అయ్యో పోరి మరి ఏడ్చేదేడతాంద్రా గిసోంటి సంగతి వాడు నన్ను ఏదో ఎత్తాని చూస్తాండు అత్తమ్మ. నేను తప్పించుకున్న ఆ రోజు రాత్రి కానీ నేను ఇప్పుడు ఆడ ఉంటే నాకు స్వేచ్ఛ అనేది లేదు, నన్ను ఏం చేసేది తెలియదు. నేను మీ దగ్గరికే వస్తా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, మీతోటే ఉంటా అని అంటాంద్రా. ఏ దాని మాటలు నమ్మినవా తీయమ్మ బౌరూపుల్ది వేస్ట్ మొకబ్ది. వాడు వచ్చి ఎప్పనే పట్టే వీళ్ళే ఫోన్ చేసుకుంటా రమ్మంటారట తినమంటారట ఇంకా తాగుతావా అని అంటారట, బీర్లు ఉన్నాయట ఫ్రిడ్జ్ లా తాగు అని అంటారట. తాగినాక కథం వాడిని కూడా ఆయనతో ముంచితే వాని దగ్గర పైసలు ఆగచ్చు, వానది ఉన్నదంతా దొబ్బచ్చు అని ఈ ఆడోళ్ళ ప్లాను. నాకు అర్థమైంది వాడు ఎప్పుడు తోటే నన్ను కూడా గట్టినే చేసిరు కదా. మరి పొల్ల బాగా ఎడతాంది చూస్తాంటే నమ్మబుద్ధే అయింది. ఏ ఊకో నర్సక్క గసొంటలను నమ్మద్దు, పానాలు తీస్తారు. అది నా పానం తీసి ఆంతోటి సెట్ అయితానే వచ్చింది. అంతేనా కొడుక? అంతే అమ్మా, దాన్ని నమ్మకుర్రి మీరు. దాన్ని ఇంట్లోకు రానియద్దిగా. అది అత్తే మాత్రం నీ పానం పోతుంది నా పానం పోతుంది. వాళ్ళ ఈ ఐడియాలు ఎవరికి తెలియదు. చూసినవా ఏ నర్సి, నా కొడుకు నమ్ముతనే లేడు. ఒక్కసారి నమ్మకం పోతే అత్తదా? రానే రాదు. సరే తీపిలగా పుల్లా ఏడుతుంది, మరి నిజమేంది అబద్ధమేంది అనేది తెలుసుకొని ముందడుగు ఎయ్యి. పోతాననే పో. అది ఏడుతా అంటే నిజమే అనిపిస్తుంది కొడుక. అది లంగేడుపు దొంగేడుపే, దాని మనస్ఫూర్తిగా అది ఏడ్తలేదు. దొంగ ముండని నమ్మి నేను నా లైఫ్ లా మస్తు కోల్పోయినా, ఒక మంచి అమ్మాయిని దూరం చేసుకున్నా. ఓ కొడుకు నీకు ఇప్పుడు అనిపిస్తుందా? నిజమమ్మా, గంత మంచి అమ్మాయిని ఎట్లా దూరం చేసుకున్నా గీ వేస్ట్ చేయబట్టి అని మొత్తం నాకు కింది మీద అవుతుంది తెలుసా పానం. మరిగా పొల్ల మంచిది రానంటే దీని మాటలు పట్టుకొని దాన్ని టార్చర్ చేతివి, కొడుతివి, తిడితివి, అజ్జెత్తివి, ఇజ్జెత్తివి. ఏం చేయాలమ్మా, ఈ దొంగ ముండలు చెప్పినట్టు నేను వినేసరికి నా బతుకు ఇట్లా అయిపోయింది. అంతేగాని దాన్ని నమ్మి ఇంట్లోకి అస్సలకే రానియకు. ఏడి పోయినా కూడా ఇంటికి తాళం వేసుకొని పో, లేకపోతే ఇంట్లో గొల్లెం పెట్టుకొని పో. ఉండు ఇంట్లో. సరే సరే. అంతా ఖరాబ్ అవుతుందా బాడుకో చెప్పినప్పటి నుండి. పెళ్ళాంకి ఇట్లా అన్నా అమ్మో మరి డేంజర్ ఉన్నారేంది ఆడోళ్ళు అనబట్టేవాడు. ఇక నాకు నచ్చలేక చెయ్యి అనిపించి వచ్చిన నేను అంటాండు. అంతేనా? ఆ సరే తీ బిడ్డ. బతుకు ఎందుకు ఇట్లా అయింది? నా భర్తనేమో నన్ను అత్తంటుండు, పరాయి మూడేమో నన్ను ఏదో ఎత్తానంటుండు. ఏమైంది బిడ్డ ఏడుతానవు? నేను అందుకే వాడిని ఇంటికి పోకు బిడ్డ, వాడు తిడతాడు కొడతాడు, నువ్వు ఏడుతావు అని చెప్పిందా లేదా? అమ్మా గట్లు కాదే, నీకేమని చెప్పాలే? అప్పుడు వచ్చిన దొంగ పాడుకో మన కొంప ముంచిండే. ఎవరు? ఏమైంది? వాడేనే పిల్లిగడ్డ పోడు దొంగ పాడుకో. వాడట నా భర్త కలిసి నీ భార్య రమ్మంటుంది, రాత్రనక పగలనక అన్నీ ఉండమంటుర్రు ఇద్దరు ఆడోళ్ళు, అన్ని రెమ్మంటుర్రు అని చెప్పిండే. ఏంది? అవునమ్మా, నువ్వు వేరే పరాయి మొగంతో కులుకుతాన్నావు. ఇక నువ్వు నాకు అద్దే అద్దు, నీకు విడాకులు ఇచ్చి పారేస్తా అని నన్ను ఇంట్లోకి రానియకుండా ఇంట్లోకి పోయిండమ్మా. నేను మా అత్తకు జరిగిందంతా చెప్పినా కానీ ఎవరు నమ్ముతలేరు. కాదు, ఈ దొంగ బడకవుకు సిగ్గెట్ల లేకపాయే? నీ మొగన్ నంబర్ ఇత్తివి, మొగన్ ఫోటో పెడితివి, కథం వాడు ఇదే సందని ఆయనతో పోయి నీ మొగనికి ఎక్కిచ్చి చెప్పిండా ఏంది? అవునమ్మా, ఆయనకు మంచిగా ఎక్కిచ్చి అన్ని నూరి పెట్టిండు. ఇప్పుడు ఆయన అద్దంటద్దు, నువ్వు వేరే మొగంతో ఉలుకుతున్నావు అనే మాట మాట్లాడుతుండు. అని నంబర్ ఉందా? ఓసారి ఫోన్ చేయి, వాన్ని దుమ్ము దులుపుతా. వాడు ఏమనుకుంటాండో? నువ్వు పక్కలకు రా అని నన్ను రాత్రి మస్తు సతాయించిండమ్మా. నాకు పీరియడ్
అవ్వా మరి నాకు ఎప్పపోతీవి బిడ్డ పొద్దున నీకు చెప్పినా కదా వాడిని మన ఇంటికి రాకమని చెప్పమ్మా. ఈ సంపుడద్దు ఈ బెదిరించడద్దు అని చెప్పినా కదా. చెప్పినవు బిడ్డ ఏం చేసుడు నాన్నకు ఫోన్ చేయాలా మరి ఫోన్ వద్దు ఏమద్దమ్మా. నాన్నకు ఫోన్ చేస్తే వానికి ఫోన్ చేసి అన్నాడు అనుకో, వాడు మళ్ళీ ఇప్పుడు అత్తడు ఇంటికాడ నువ్వు నేనే ఉన్నాం. వాడు మన ఇద్దరిని ఏం చేసేది తెలియదమ్మా. నాకు భయం అవుతుంది. నా భర్తకు అట్లా చెప్పిండంటే ఇప్పుడు నా భర్త నన్ను దగ్గరికి తీసుకుంటాడా తీసుకోడా, నాతోటి కాపురం చేస్తాడా చెయ్యడా, నువ్వు వద్దు నాకు విడాకులు కావాలని అంటాడమ్మా. అయ్యో ఇప్పుడు ఏం చేసుడు ఎట్లా చేసుడు అయితవైతే బిడ్డ విడాకులు విడాకులు అంటాడు ఇత్తే ఇయ్యంతి విడాకులు. ఎందుకే అమ్మా నువ్వు గట్లా మాట్లాడుతున్నావు? నీ జీవితాన్నే నాశనం చేసుకున్నావు అయ్యను దూరం చేసుకొని. ఇప్పుడు నా జీవితం కూడా నేను నాశనం చేసుకోవాలానే? అస్సలకే వేసుకోను. నాకు శ్రీనంటే ఇష్టం. నాకు ఆడే కావాలి. నేను ఆంతోటే ఉంటా. నిన్ను నీ మొగం దగ్గర అద్దు ఉండకు అని అంటలేను బిడ్డ. మరి వాడు విడాకులనని నిజమేంది అబద్ధమేందని తెలుసుకోడా? తెలుసుకొని ఏదన్నా మాట్లాడాలి. ఏం చేద్దామే? ఈ బాడకవు పోయే నాకు ఫోన్లు చేస్తారు, రమ్మంటారు, తినమంటారు, తాగుమంటారు, రాత్రి ఇన్నే ఉండమంటారు అని ఈ వేస్ట్ గాడు అన్నాడట. ఈ వేస్ట్ గాందా తప్పు లేకపోతే బాందా నా మొగందా? ఇక ఇప్పుడు కాదు బిడ్డ, ఈ రాత్రి కాదు గాని రేపు పొద్దుగాల నానొచ్చినాక వాడు అత్తడా మరి వాడిని పిలిపించి వానికి మనము ఇంట్లో మాట్లాడదాం. అసలు నువ్వేమనుకుంటున్నావురా అని మాట్లాడి వాళ్ళని మన జోలికి రాకుండా ఎయ్యమ్మా. వాడు నన్ను ఏదో ఎత్తా అని చూస్తాండు. ఛీ అవ్వాయి పాడగాను వాడిని ఇంట్లోకి రమ్మనకున్నా అయిపోవు. నాకు ఇయ్యల్ల ఈ గతి పట్టకపోయేది. నా భర్తకు నా మీద కొంచెం ఉన్నదో లేదో గాని ఆయనతో లేకుండా అది చేసిండు వీడు. ఓ బిడ్డ నువ్వు టెన్షన్ తీసుకోకు, నేనున్నా కదా. నువ్వు సప్పుడేక వండుకో. వాడు ఎంత పెద్ద రౌడీ అయితే ఏంది వానాట నేను రేపు చెప్తా. అన్నవు తిందూపా తినచ్చి పందూపా. ఏమో తీయే అన్న మధ్య ఏదద్దు నాకు. అట్లా అంటే నడుతుందా? బియ్యం పెడతా వేడి వేడి దిందు ఆగు. ఏం తినుడు ఏం కథ? అమ్మ తోడు వీడు నా బతుకుని ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలేదు. వీడు ఏం మనిషి అసలు. దేవుడా మమ్మల్ని ఇద్దరిని కలుపు ప్లీజ్. హలో బంగారం, ఏమైంది ఇంకా లేవరే? ఇంకా లేవలేదే. చెప్పు, ఫోన్ చేస్తాను. ఏం లేదురా, లేచిన చాయ్ తాగినా, మరి మెసేజ్ రాలేదు, ఫోన్ రాలేదు, మరి ఇంకా లేవలేదా ఏంది అని చేస్తున్నా. అబ్బా 7:30 అవుతుంది కదా, ఇంత జల్ది ఎందుకు లేచినావు? నిద్ర పట్టలేదురా. నేను రమ్మంటే అద్దును కదా మరి. దేనికో? మంచిగా నిద్ర పట్టేది, జోలపాట వాడుతును కదా. నేనేమన్నా చిన్నపిల్లనా ఏంది నువ్వు జోల పాట పాడితే నేను నిద్ర పోవడానికి? నీకు ఎందుకు నిద్ర పడతలేదో నాకు తెలుసు బంగారం. దేనికో చెప్పొకసారి. ఎప్పుడెప్పుడు మహితోటి పెళ్లి కావాలి, మహి దగ్గర ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఉండాలి, మహి పక్కల ఎప్పుడు ఉండాలి అనే కదా నీకు నిద్ర పడతలేదు. ఇక చాల్తి, నీకు అట్లుంటదిరా, నాకు కాదు. అవును మరి నాకు ఉంటుంది, నీకు ఉండదా? నాకు కూడా ఉంటది కానీ దానికి టైం పడుతుంది కదా. సరేలే రాపోయినావు మా ఇంట్లోకు. ఇంకా నయ్యం ఊకత్తరారా, ఊకత్తే విలువ ఉండదు. ఇంత మీ అమ్మ ఏమన్నా అన్నదనుకో మళ్ళా నాకు బాగా అనిపిస్తుంది. నా బర్త్డే అయితే సూపర్ చేసినావు బంగారం. థ్యాంక్ యూ రా. నేను పుట్టినప్పటి అట్లా ఎప్పుడు జరుపుకోలే. నిజమా బంగారం? నీవు సంతోషంగా ఉండటానికి నేను ఏదైనా చేస్తా. అట్లనే అయితే మరి కాదా? అబ్బా ఇక లేవాలి, స్నానం చెయ్యాలి. లేదు తీయడన్నా పోయేది ఉన్నదా? ఎటు లేదు బంగారం, ఇక ఈ మధ్య ఒకసారి హైదరాబాద్కి పోయి రావాలి. ఒక ఆఫీస్లో వర్క్స్ ఉన్నాయంట, ఒకసారి పోయి కలిసి రావాలి. మరి దాని ప్రాసెస్ ఏందనేది తెలుసుకోవాలి. బంటి నేను ఇద్దరం పోవాలి. ఎప్పుడు పోతావురా? నువ్వు అత్తవా? పోదాం, ఒక 2 రోజులు హైదరాబాద్లో ఎంజాయ్ చేసేద్దాం. నేను అత్తా, నువ్వు భలే చెప్తున్నావు. మా డాడీ పంపడు. అంతేనా? పెళ్ళైనాక పోదంతి. నీకు ఇంకా నిద్ర వస్తున్నట్టుంది కదా, హూ అంటాను. మొత్తాన్ని మరి ఏం చేయాలి? లే ఇంతసేపు అంటారా? అయ్యో నువ్వు రాలేవు మరి. నేను రానిప్పుడు. సరేలే, బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ పోయి బ్రష్ చేసేస్తావు. సరేరా.
మేడంతో ఎప్పుడు నా లగ్గం కావాలి, ఎప్పుడు నా మేడంతో నేను ఉండాలి. వెయిట్ చేయాలి ఇక. నేను పిచ్చి పని చేసిన. నా బిడ్డకు ముందే ఈ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోవు. కులం 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 అని చూసి ఘోరం చేసుకున్నా నేను. అదే ఇప్పుడు ఆ పిల్లగాడు వాళ్ళ అయ్యా ఒప్పుకోకపోతే నా బిడ్డను మళ్ళీ వాళ్ళకిచ్చుడావో, ఆ ఇచ్చిన కాడ వాళ్ళు ఎట్లా చూసుకుందరో. ఆడపిల్లలతోటి సచ్చేదాకా రందే ఉండు. ఏదో ఈ పిల్లగాడు మంచోడే, నా బిడ్డకు అన్నీ ఎత్తాండు. నా బిడ్డ అదృష్టమంత్రాలే. ఇక చిన్న బిడ్డకు ఎవరు దొరుకుతారో. చిన్న బిడ్డ చిత్రంగిది, ఏడైనా నెగిలించుకొని బయటకెళ్తది. ఇక నా పెద్ద బిడ్డనే కొంచెం అమాయకురాలు పాపం. ఏంది డాడీ ఏమో చిన్న బిడ్డ అంటాను? ఏం లేదవ్వా, నా చిన్న బిడ్డ ఎక్కడున్నా కూడా నెగిలించుకొని అత్తది గాని నా పెద్ద బిడ్డ అమాయకురాలు అంటానా. అవునా, ఎందుకు అట్లా ఆలోచన వచ్చింది? నీకేడ దొరుకుతారో అని పెళ్లి వేయద్దా బిడ్డ. ఇక నీకు కూడా ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాల వరకు చేసుడే. అయ్యో ఒర్రకు నానా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు అయ్యేటప్పుడు నాకు చేసుకున్న బుద్ధి అయినప్పుడే చేసుకుంటా. నేను ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలంటే. అత్తదా బిడ్డ జాబు? ఇక మరి నువ్వు ఎందుకు చదివిస్తాను? అట్టేనేనా అట్లా చదివిపియాలని చదివిస్తానవా ఏంది? ఆడపిల్లలు ఏ జాబు చేయలేరా ఏంది? చేస్తారు గాని చేద్దూతి బిడ్డ చేద్దూతి. ఏమైంది నానా? ఏం లేదు బిడ్డ. అయ్యో అక్క, నీకేమైంది అయ్యల్లా? ఎందుకే ఊరిని అవ్వా తానం చేసినావు, పొద్దుగానే లేచినావు. అట్టగానే ఇక నిద్ర పట్టలేదైతే. ఇక నిన్న మా బావిచ్చిన సర్ప్రైజ్ లకు మొత్తం నిద్ర పట్టలేగా వచ్చి ఇక నీకు కదా మొత్తం అవ్వించుకుంటేనే కలలు కన్నావేంది? అదేం లేదు, ఎందుకు కొడతావు ఊకే? నోరును ఏదా బిడ్డ నీకు లడలడవాగుతే. నోరున్నదే మాట్లాడడానికి, దాని పనే అదా. ఎందుకు నొత్తది డాడీ? అయితవైతి పో స్నానం చేయిపో. ఓ నేను ఇప్పుడు జర అయినాక చెప్తా. చేయిపోవే, వేడి నీళ్ళున్నాయి. ఓ ఇక అమ్మనైతే ఇవాళ మొత్తం చప్పరిస్తుంది. నా పెద్ద బిడ్డ లేచింది తారం చేసింది, నా చిన్న బిడ్డ లేచింది కానీ తారం చేస్తలేదు, నాకు పరొడతలేదు. అయ్యలు అంతా పాట పాడుతుంది. అందుకే నువ్వు వేయిపో. ఆగరాదే అక్క, తానం తానం జర అయినాక చెప్తుంది. ఓకే తానం. దాంతోటి నువ్వు వేగలేవు తీ బిడ్డ. ఏమూరుతావు దాని ఇట్ట ఉన్నప్పుడు తానం చేయని, ఇట్ట ఉన్నప్పుడు తినని. ఏ మళ్ళా అమ్మకు పని, నీళ్లు మళ్ళా పెట్టమంటది. ఇదన్నా పెట్టుకునే పెట్టుకోదు. ఇక గట్ల పెరుగుతుంది బిడ్డ గౌరంగా ఇంట్లో చిన్నది కాబట్టి. సరేలే. ఏమంటుండు బిడ్డ మహేషు? మళ్ళేమన్నా అన్నడా? ఏం లేదు నాన్న, హైదరాబాద్ పోతారట రేపటి ఎల్లుండన్నా. గదే ఏదన్నా వర్క్ కు చూసుకుందామని. అయితే ఒక ఆఫీస్ లో వేకెన్సీస్ ఉన్నాయట, మరి పోయి అత్తా అని అంటాండు. పోనితీ బిడ్డ, ఇయ్యాల రేపటి ఉంటే ఎట్లా ఏదో ఒక పని చేసుకొని బతకాలే. అందుకే పోతానంటుండు. నన్ను అత్తవా అని అడిగిండు కానీ అబ్బో నేనెందుకు అత్తా అన్నా. గంత దూరం ఎందుకు బిడ్డు? గాడపోయి ఉంటే బొచ్చం పైసలు అవుతాయి. మొగోళ్ళు ఏడ తిన్నా తింటారు, ఏడున్నా ఉంటారు. నువ్వు ఆడదాని పోయి అక్కడేడుంటావు. అద్దద్దు అని చెప్పిన. వాడు ఏం చేస్తాండో, ఫోను లిఫ్ట్ చేస్తలేడు బిడ్డ. ఎత్తలేడా? వాడు లిఫ్ట్ చేసేదాకా నువ్వు ఫోన్ చేస్తూనే ఉండు. లిఫ్ట్ చేస్తే ఇంటికాడికి రా అని చెప్పు. ఆ, హలో, ఏడున్నావు? నేను ఇక్కడనే ఇంటికాడనే ఉన్నా ఆంటీ. మరి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? స్నానానికి పోయినా. సరే గాని ఒకసారి మా ఇంటి కాడికి రా నువ్వు. ఎందుకంటే ఆ బిడ్డ రమ్మంటాందిరా. రమ్మంటాందా? అత్తానా అత్తానా. జల్దిరా అని నవ్వుడు చూసినావా? నవ్వుతాండు. రమ్మంటాందా అత్తన్నా అంటాండు. వాడు రాని వాని సంగతి చెప్దాం ఇప్పుడు. వాని ఆట చెప్పుదాం. నా మొగుడు ముందు వాడు నిజంగా అక్కాలే. అక్కుతడితి. ఏమైంది? అదే నేను ఫోన్లో ఏమని చెప్పినా, అయితే అమ్ములోళ్ళ మొగం దగ్గర పోయి వాడు గట్లే చెప్పిండట. వానికి ఇప్పుడు ఫోన్ చేసినా రమ్మని చెప్పినా. వాడు మన జోలికి రాకుండా నువ్వు మాట్లాడు. ఏం చేస్తావో నాకు తెలియదు, అర్థమైతుందా? సరే తీ, నేను మాట్లాడుతా తీ. నేను చెప్పినట్టు వాడు మా ఇంటాడు. ఈనకపోతే వాని ఆట వేరే ఉంటది గాని. అవునానా, మనం ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే ఇప్పుడు నా బతుకే మళ్ళా ఇట్లా రివర్స్ అయింది. నా మొగడైతే నువ్వు అద్దంటద్దు, వానితో ఏదో ఎత్తున్నావు నువ్వు, నీకు విడాకులు ఇస్తా అని పాట పాడతాండు. అయినా ఆ రోజు రాత్రి వాడు ఎట్లా వచ్చిండు? అమ్మ డోర్ తీయలేదట, మరి నువ్వు ఇట్లా డోర్ తీసినావా ఏంది? నాకు సోయలేదు బిడ్డ, నేను పన్నా. తాగితే తాగిండంటే సొయ్యుండదు బిడ్డ, పంటడాటే. మరి ఎట్లా వచ్చిండు వాడి ఇంట్లోకు? కానీ నేను మాట్లాడతా. గట్టిగా మాట్లాడాలి, అట్లయితేనే వింటాడు. సరే సరే.
ఇలా అల్ల పొద్దుగాలనే వచ్చి వచ్చిండు మొగోడు. ఈయనకి పెళ్ళా ఉందేమో. అసలు ఈ నిల్లేడా? ఈ నిల్లు నాకు తెలిస్తే ఈ పెళ్ళానికి పోయి ఎప్పే అద్దును. నీ మొగడు యోగి దీనికి అలవాటని బద్దలు భాషింగారావు. చేసుకున్నదాన్ని కట్టుకున్నదాన్ని మంచిగా చూసుకోక బాడుకవులకు ఏం రోగం? ఆ ఓ దాన్ని పెట్టి ఓ దాన్ని పడతారు. ఎందుకు అట్లా పట్టుడు? అగో దాని మొగడు కరెక్ట్ టైంకి వస్తాడు కదా, వానితోటి మాట్లాడే ఇలా జొత్తా. ఇగో చూడన్న నంబరు ఫోన్ చేసింది రమ్మన్నారు మరి అని చెప్తా. ఈడేవాడు? ఈడెందుకు కొత్తగా కనబడతాండి ఈ మధ్యలా? ఓ అయ్యా, ఆ ఏవాళ్ళు నువ్వు? ఇటు కొత్తగా కనబడతాన్నావు ఏమో, ఇటే బాగా తిరుగుతాన్నావు. ఇటే తిరుగుతా, ఇక ఇటే ఉంటా. ఎందుకు? ఇక ఎందుకో నీకు తెలుస్తా తీయే తర్వాత పెద్ద మనిషి. ఎవడీడు పిచ్చోడున్నట్టే ఉన్నాడు. ఇటే ఉంటా అంటాండు. మరి బిడ్డకు మొగుడా అవ్వకు మొగుడా? పాడగాను. రారా వారి మరి ఈడు పోయేటోడు ఇంట్లో పోక ఏమో వీడు నిల్సోనేటో చూస్తాడు. మళ్ళున్నాడు కదా వీడి ఇన్నే. నమస్తే అన్నా. ఆ నమస్తే. ఈడెవడంత ఎట్నో ఉన్నాడు. ఓ శంబాయ తినా? ఏమైందన్నా? ఎక్కడికే? ఇల్లు కాడికా? అవునవును, నువ్వేడికొచ్చినావు? ఏడుకత్తనే. ఇగో చూడు పోను. ఈ అవ్వ 4-5 సార్లు వేసిర్రు రమ్మని. నిజంగానే ఈయనకి 4-5 సార్లు ఫోన్ చేసిర్రు. గింత ప్రొద్దున ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది? మళ్ళా లంగబొడ్డి నా మొగడు కావాలి అని నిన్నచ్చి శోకం పెడతాంది. అమ్మో, ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసింది కాబట్టి ఇది నా దగ్గరికి వచ్చింది. ఎందుకు వేసిర్రు ఫోను? ఏమోనే రమ్మని చెప్పిర్రు. మరి ఎందుకు రమ్మన్నారో ఇక పోతాన్నా. ఈయన తానం చేస్తానా, ఫోన్ల మీద ఫోన్లు కొడతారు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని అన్నారు. ఇక మరి ఏం పనో అంతగానం పోతానా. ఆహా, పో పో. ఓ అయ్యా, ఆ గాడేవాడు గల్లపోతాడు నీ పెళ్ళం ఇంట్లకు? ఏమో తెలియదు నాకు కూడా. నువ్వు మాట్లాడుతానవు నీకు తెలియదా? ఏమో ఆడే మందలు ఇచ్చిండు, మాట్లాడినా ఇక లోపలికి పోతుండు. మరి ఆడ ఎవడో తెలియదు. వాళ్ళ దోస్తు గిట్లనా ఎట్లనా తెలియదు. నీ పెళ్ళాన్ని ఉంచుకోవా? నీ పెళ్ళాన్ని నీటి కడ పట్టుకపోయి పెట్టుకో. లేకపోతే అవ్వ కదా బోకర్దైనట్టు నీ పెళ్ళామైతుంది. ఎవరితో ఏమన్నా పోని కావని. అయ్యో గిట్ల అనుకుంటా పోతాడు. ఆళ్ళు లంగలితి ఆ లంగలని ఇచ్చిపెట్టిందే నయ్యం. పొద్దున్నే అవ్వకోడు వచ్చిండు. మరి ఇప్పుడు వచ్చినోడు బిడ్డక తెలియదు. అంతేనా? అవును మల్లయ్య, రోత పాడుగాను. నేను ఇక్కడ ఇల్లు అట్టిగా నన్న కట్టుకుంటుని. ఈ నుండి లేపుకొచ్చేదేదన్నా ఉంటే అయిపోవు. లేపుకొచ్చి నీ ఇంటి పక్కన పెట్టుకుందును. ఈ ఇద్దరం తెల్లారితే పొద్దుకితే ముచ్చట పెట్టుకుంటా ఉందు కదా. ఊరిని అవధీని ఇంటి పక్కన ఉన్నందుకు రోజీ బాగోతాలు చూడాల్సి వస్తుంది నాకు. అయ్యో మరిగా ఏమైందా అన్న? ఇన్నే ఉన్నావు నువ్వు? ఏమైందా అంటే రమ్మని ఫోన్ చేసిర్రు. అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఎందుకు ఏమైంది? ఏమవుడు కాదు, నీకు మేము చెప్పిన పనేంది, నువ్వు చేసే పనేంది? ఏమైందన్నా? కాదురా బాయ్, నీకు మేమేం చెప్పినాం? ఈ శ్వేతోళ్ళ మొగుడిని కొంచెం బెదిరియ్యి, నీ పెళ్ళంతోటి మంచిగా ఉండని బెదిరియుర్రి అని చెప్పినాం. మరి నువ్వేం చెప్తానవు? ఇంకా పని మొదలు పెట్టలేదు కదా. మొదలు పెడతామని చెప్పినాం కదా. చెప్పుడు కాదు, దొంగ బాడుకవు. నువ్వు నా మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు. నన్ను లొంగ తీసుకుందామని చూస్తున్నావు. ఆగో నేనెప్పుడు? నువ్వు నాటకాలు ఆడగ్గాని నీకు నా బిడ్డ మీద మనసు అయినట్టున్నది. కానీ నా బిడ్డ ప్రేమించి ఇంకోని పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళా నువ్వు నా బిడ్డతోటి అట్లా ప్రవర్తించుడు ఎందుకు? నా భర్తకు ఏమని చెప్పినవురా? పొయ్యి అవ్వ రమ్మంటాంది, బిడ్డ రమ్మంటాంది, ఇన్నే ఉండమంటారు, తినమంటారు, పండమంటారు అని చెప్పినావా? ఈ ఆడక్కలకి ఎట్లా తెలిసే ఈ ముచ్చట? నేను చెప్పలే. నువ్వు చెప్పలేదని రుజువు ఇప్పిస్తావా? లేకపోతే నిన్ను బయటకు ఇగ్గుకపోయి తన్నాలా? నువ్వు అసలు ఏమనుకుంటానవు? ఆగో నేనెందుకంట? నాకేం పని? నీ మొగడు నాకెందుకు కలిసిండు?
కలిసిండట కదా, నువ్వు పోయి చెప్పినవట కదా, గిట్ల రమ్మంటారు ఉండమంటారు, నువ్వు గసొంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు, అబ్బా ఘోరంగా ఉన్నారు ఆడోళ్ళు అని చెప్పినవట కదా. నిన్న మా శ్వేత ఇంటికి పోతే ఇష్టం ఉన్నట్టు తిట్టిండట, విడాకులు అంటాడట, నువ్వు నాకు అద్దె అంటాడట, ఎవరినో పట్టుకున్నావు వానితోటే ఉండిపో అని అంటాడట. అవసరం ఆ తమ్మి, నేనో పని చెప్పినప్పుడు నువ్వు ఆ పని చేయాలి కానీ గిట్ల చేసుడు ఏంది? కరెక్టేనా ఇది? మీ అన్నను పట్టుకొని అత్త అయిపోవు కదా, మీ అన్నతోటి మాట్లాడుదు నేను. నేను అట్లా చెప్పలేత్తి, నేను రాంగపొంగ చూసినట్టున్నాడు, ఆయననే ఊహించుకొని అట్లా అనవచ్చు. ఇప్పుడు ఇక్కడికి రప్పియల్లా? నేను నీతోటి ఏం చేసినా? నీతోటి అసభ్యంగా ప్రవర్తించినా? నువ్వు నాతోటి అసభ్యంగా ప్రవర్తించావా? కొడుక ఎవ్వరిదైనా పరిస్థితి అర్థం చేసుకోవాలి. దానికి ప్రేమించి పెళ్లి చేసుకున్నది, ఏదో దాని అదృష్టం పాడగాను, దాని అదృష్టం అట్లా అయినందుకు, మొగడు దూరం అయినందుకు అది పిచ్చిదైతుంది కొడుక అని మేము ఈ ప్లానింగ్ వేసినప్పుడు ఈ ప్లానింగ్ ప్రకారం నువ్వు చేస్తావా? లేకపోతే నా బిడ్డకు నా అల్లుడిని మొత్తం దూరం చేసే ప్రయత్నం చేస్తానవా? ఆంటీ నేను ఒక్కటే చెప్తా, ఏంది అని అంటే మోగోనికి ఒక్కసారి ఆడిదాని మీద నమ్మకం పోయి ఆడిది అద్దు అని అనుకుంటే వాడు అద్దు అనుకునే ఉంటాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు మనతోటి కూడినా నరకం చూపిస్తాడు ఆడిదానికి. మరెందుకు అన్న వదిలేసాయి, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మంచిగా రాని లెక్క చూసుకుంటా నేను. చూసినావా నాన్న, ఏం మాట్లాడవేంది? ఏ గట్లుంటది అతమ్మా? ఎందుకుండదే, నాకేమన్నా తక్కువనా చెప్పు? నేను కొద్ది లక్షలు సంపాదిస్తానా, నువ్వు చూస్తలేవా? ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయిని చూడంగానే నా మనసుకు నచ్చింది. మరి నచ్చినప్పుడు నాకు కూడా ఈమెతోటి పంచుకుందాం ఏదైనా అని ఉంటది కదా. నేను రెడీ ఉన్నా, మరి నువ్వు కూడా రెడీ అయితే మన ఇద్దరం అదైతాం కదా. వాని గురించి ఎందుకు నీకు? వానికంటే అందంగా నేనున్నా. పిచ్చోడవా మంచోని వారా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా దేడిదిమా కూడా? ఎంత తిట్టినా నేను కోప్పడేటోని కాదు, అలిగేటోని కాదు, అది కాదు. నాకు మీ అమ్మాయి నచ్చింది కాబట్టి మీరు ఎన్ని తిట్టినా నాకు తిట్టనట్టే అనిపిస్తుంది. నాకు నువ్వు నచ్చలేదురా. నాకు భర్త ఉన్నాడు, నా భర్తతోటే నా జీవితం పంచుకుంటా తప్ప అంతకు మించి వేరే పరాయి మొగంతోటి నేను జీవితం పంచుకోవడానికి రెడీగా లేను. నీకు మర్యాదగా చెప్పుతున్నా, నన్ను వదిలే నా ఇంటికి రాకు, నా జోలికి రాకు, నా భర్తతోటి నువ్వు మాట్లాడకు. నా భర్తను విలిపిత్తా, నా భర్త ముంగట నువ్వు నిజం చెప్పాలే. ఏంటిది నిజం చెప్పేది? ఆయనకి ఇట్ట ఉంటే నీ దగ్గరకు అత్తడిది, గంతగనం తాపత్రయం పడకు ఓ మోగోని గురించి, అర్థమైందా? వాడేం నీకేం పెట్టేది లేదు, చేసేది లేదు, వాని గురించి గట్లయితానవు. అమ్మా నీకు అవన్నీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ పెట్టుకుంటారా కూడుంటారా ఏం చేస్తారా అనేది వాళ్లకు తెలుసు. మనం ఎందుకు మధ్యలో ఓడు? మీరు ఎట్లా కలిసి ఉంటారో నేను చూస్తా. ఆగు, వాడివిరా నువ్వు, మెంటలోడా, వేస్ట్ రా. ఎట్లా కలిసి ఉంటారో చూస్తానంటున్నావు. మమ్మల్ని ఏం చేస్తావురా? మరి మమ్మల్ని విడగొట్టి నువ్వేం సాధిస్తావురా? నా భర్తతోటే నా బతుకు, లేకపోతే నా సావే అయితే తప్పి నిన్ను దగ్గరికి తీసుకున్నాడు ఉండది. సరే సరే, మీరు అన్నట్టే గాని యుర్రి, మీరే నా కాళ్ళ కాడికి అత్తరు, నేను చూస్తా. ఐ లవ్ యూ. అరే సిగ్గుందా అరా నీకేమన్నా? మా ముంగట చెప్తాను నల్లి కుట్లోడా, ఎనుకుండి సప్పుడు చెయ్యవు, ఏంది కథ? ఓ తమ్మా, అయిందేదో అయిపోయింది. ఇక నా బిడ్డకైతే ఆయన అంటే ప్రాణం. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నా బిడ్డను ఆయనను విడగొట్టే ప్రయత్నాలు చెయ్యకు. నీ అన్నకి చెప్తే మరి నిన్ను ఎక్కడ పెడతాడో అక్కడ పెడతాడు, గుర్తు పెట్టుకో. అర్థమైతుందా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మా జోలికి అత్తే మాత్రం మర్యాద దక్కది. రోడ్ మీద బట్టలు ఇప్పించి మరి మేము ఆడోళ్ళం నిన్ను అంగడి ఎత్తాం, పోలీస్ స్టేషన్ లేచి తొక్కిపిత్తాం, ఇజ్జత్ తీసి బయట పెడతాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, నేను మీ జోలికి రాను. కానీ ఏదో ఒక రోజు మీరు వచ్చి నా కాళ్ళ మీద పడతారు. నా బిడ్డను చేసుకో, నా బిడ్డను ఉంచుకో, ఏం చేసుకుంటావా అని నువ్వు వస్తావు ఖచ్చితంగా. బాడుకో, నీ దగ్గరకా రాచేది? నువ్వేమనుకుంటున్నావో, ఇటు మొక్కే కనబడితే మాత్రం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. అద్దుతమ్మా, పెద్ద పెద్ద గొడవలు అద్దు, చిన్నదాన్ని పెద్దగా చేసుకున్నాడు అద్దు. చక్కగా నీది నువ్వు బతుకు. మా పిల్లది ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది గాని. మంచిది మంచిది. మంచిది కాదు, చెప్పులు మెడకెత్తా నా బిడ్డకు జోలికి అత్తే. ఓకే ఓకే డన్. నవ్వుకుంటా పోతుండంటే ఏమన్నా ఏత్తడా ఏంది? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడో నేను చూస్తా కదా, నేను చూసుకుంటా కదా. నువ్వు ఇంట్లుండు, ఇట్లా ఏపిచ్చుడు కరెక్ట్ కాదు నానా.
నేనొక నీ బిడ్డ తీరనుకోని నా బతుకు మంచి ఉండేటట్టు నువ్వు చూడాలి. నేనేం చేస్తలేను బిడ్డ, నువ్వు టెన్షన్ పడకు. నీ భర్త నువ్వు మంచిగానే రావు. వీడు నీ జోలికి రాకుండా నేను చేస్తా కదా. వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్తా. అని పోయి కలిసి చెప్పు. చెప్తా. ప్రపంచం తెలీదే జతైనో ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే. అగో బంటి నా గురించే వాడతాండా ఏంది? సముద్రాల కన్నా నీ సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముచ్చేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే. ఏం పుట్టింది పిల్లగా? ఏమన్నా వేలిందా ఏంది? నీకేం పుట్టిందే ఉరకత్తానవు? ఏందో భాం భాం అనే కదా. బాంబామేడానే అమ్మా. ఏంది పిల్ల? ఆట వాడిండు మీ బంటి. ఆటేనా నువ్వు వాడింది? ఏంటిది పాడైందో అని నేను పేట్ల అన్నం వేసుకున్నదాన్ని ఉరికత్తన్నా. భలే వాడినవు పో. తిరుపో అల్లేమన్నా పడతాయి. నేను అట్టిగానే బయటకు వెళ్ళినా ఓ పాట పాడే వరకు ఉరకత్తివి ఇర పోసుకొని. అబ్బో భలే ఉన్నావు పో. బంటి పాట సూపర్ పాడుతున్నావు కదా. పాటలు వాడితే కూడా బాధేనా? జవరు వాడుతున్నావు బంటి. ఏం సంగతి? ఏం లేదు, మొత్తం సొగసు అంటున్నావు. నా గురించేనా? నీకేడ సొగసు ఉన్నది? మొత్తం మొగరాయుడు ఉన్నట్టే ఉన్నావు కింద నుండి మీదికి. నీకు సొగసు ఉన్నదా? అంటే నేను అందంగా లేనా? ఎర్తానవు కనబడతలేవు. కాల్తీ బంటి. మరిగా నన్ను పోయేటోని గెలుపుతారు. ఎటో పోతున్నట్లా టైం పాస్. జోకి ఎత్తడి పిల్లగాడు. తొందరనే వెళ్ళిండు కదా. అబ్బా శ్వేత, నన్ను నమ్మిచ్చి మోసం చేసినావు కదనే. ఒక 2 రోజులు ఆగుమని అన్నావు, ఇప్పుడేమో నన్ను తిడుతున్నావా? అయితే నిన్నెట్లు వదిలిపెడతానే? నీ మొగం దగ్గరికి పోతే ఈ నిజం తెలిసిందా? నీ మొగడు నిన్ను అద్దన్నడా, విడాకులు ఇత్తా అన్నడా? ఆయనతోటి విడాకులు నీకెట్లు ఇప్పియాలో నాకు కూడా తెలుసు. ఇప్పటి నుండి అసలైన గేము స్టార్ట్ అయింది. పోతా, నీ మొగం దగ్గరికే పోతా. నీ మొగడు నీ ఇంట్లోకి రాంగ చూసిండు కదా. ఇంట్లోటి జరిగితే బయటోటి చెప్పి నీ మొగనికి ఉన్న కాస్త మనసు మొత్తం హిరగొట్టేటట్టు ఏత్తా. నువ్వే వచ్చి నా కాళ్ళు మొక్కేటట్టు సేపిచ్చుకుంటానే. శ్రీనుగా ఏడున్నవురా? వస్తున్నా. నీ పెండ్లం నాకే పోయిగా. నీ మనసు సగం విరిగింది, ఇంకా సగం ఇరగొడతా. ఏమైంది కిల్ల కిల్ల నవ్వుతావు? అందాల్సింది అందుతుంది ముసలోడా. ఏమందింది? ఏం కథ? కర్రె పనులున్నట్టే ఉన్నాయి కదా నీ. దోస్తులు చూసిర్రా మన వీడియో? మరి వీడు పొయ్యి శ్రీనుతోటి ఏం మాట్లాడతాడు, అసలు ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మేమేం లాగ్ చేస్తలేం దోస్తులు, అసలైన స్టోరీ అనేది మీకు చూపిస్తున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.